ఏవైంది నీకు? నువ్వు నీలా ప్రవర్తించట్లా, బాగా మారిపోయావు. గుండు వెన్నులోకి దిగాక జీవితం మారిపోయింది. బతికుంటే సిలోన్కి వెళ్ళిపోయి ఇంకేం ఆలోచించకుండా కొత్త జీవితం మొదలు పెట్టాలనుకున్నాను. గుండు తగిలాక లేక భాండు కలిసాక? నువ్వు భానుమతి మాట్లాడుకున్నదంతా వినపడింది. ముందే తను నీకు పరిచయమా? ఊరి కోసం చెప్తున్నాను. వాళ్ళు చెప్పింది అగ్ని చేశాడంటే అందరం గుళ్ళోకి వెళ్ళొచ్చు. నువ్వు రావట్లేదా? లేదన్నా, ఊరి కోసం అయితే అగ్ని ఈ పని చేయడు. అది కూడా నేనొచ్చానని తెలిస్తే ఒప్పుకోడు, కోపగించుకుంటాడు. నేను ఇక్కడే ఉంటాను. ఏదో రకంగా మీరే ఒప్పించండి అన్నా. భానుమతి లేకపోతే నేను ఈ అక్కడు ప్రాణాలతో ఉండేవాళ్ళమే కాదు. తన ప్రాణాలకి ముప్పని తెలిసినా మమ్మల్ని కాపాడింది. తన మొగుడి చావుకి నేనే కారణం, మా అన్న చావుకి నేనే కారణం. ఆ రెండు విషయాలు నన్ను గుచ్చి గుచ్చి వేధిస్తున్నాయి. నిద్ర పట్టట్లా. నీకిప్పుడు ఒక 19 ఏళ్ళుంటాయా? ఇంతవరకు జీవితంలో ఏం చూసుండవు. ఇక్కడ ఉన్నోళ్ళంతా నీ కుటుంబం లాంటి వాళ్ళే, కానీ కొద్ది రోజుల తర్వాత ఈ ముసలోళ్ళంతా పోతారు. అప్పుడు పో, అన్నిటినీ వదిలేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సంతోషంగా ఉండవు. నేను అమ్మాయిని, నువ్వు అబ్బాయివి, అంతే తేడా. నేను గిన్నెలు తోముతున్నా, నువ్వు రైఫిల్ శుభ్రం చేస్తున్నావు. నేను అలా ఆలోచించేవాడిని కాదు. మాకు నీ సాయం కావాలి అగ్ని. తెల్లదొరలు గుళ్ళో విగ్రహాన్ని తీసుకెళ్లారు. మేం వాళ్లతో విరోధం పెట్టుకోలేంగా. వాళ్ళ దగ్గర నుంచి దాన్ని నువ్వు దొంగిలించాలి. ఈ పని చేసావంటే నువ్వు అడిగినంత డబ్బిస్తాం. అది మన పరువు, తిరిగి దక్కించుకోవాలి. 600 ఏళ్లుగా కాపాడుకుంటున్న దాన్ని ఇప్పుడు ఆ తెల్లోళ్ళు దోచుకెళ్ళిపోయారా? పరువే కదా, తిరిగి తెచ్చేద్దాం. పాతకం వేసి కబురంపుతా, అప్పటిదాకా పరువు లేకుండా బతికేయండి. వీళ్ళని నమ్మలేం. మంచి డీల్ అనిపిస్తుంది మిల్లర్. కొంతమంది రాజులు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది రాజుల తెల్లోళ్ళ కాళ్ళ దగ్గర కుక్కల్లా పడున్నారు. రాజేంద్ర భూపతి అరిచే కుక్క కాదు, కరిచే కుక్క. మీరు అడిగిన విషయం ఇందులో ఉంది. సంఘానికి చాలా డబ్బు వస్తుంది. నువ్వు విన్సెంట్ బాబుకి చెప్పు, నువ్వు కూడా వీళ్ళకి తోడుగా. అలాగే అందరికీ 5 బళ్లల్లో సిపాయిలు తెల్లోళ్ళు తుపాకులతో పాటు ఉంటారు. ఆ విగ్రహం మధ్య బండ్లో ఉండాలి. మన దగ్గర ఉన్న మనుషులు సరిపోరు, తుపాకులు సరిపోరు. మేమేం చేయాలి? 30 మంది కావాలి. మేం 10 మంది. సంఘం నుండి 5 వస్తారు. మా కాపలాదారుల్ని 15 మందిని పంపిస్తాను. నువ్వు? నో, నేను రాను. ఆ తెల్లదొరలకి నేనెవరో తెలుసు. మా వాళ్ళని నేను మీ ఊరోళ్ల వేషంలో పంపిస్తాను. దొరికిపోయామనుకో, ఎవరికి మంచిది కాదు కదా. ఆ విగ్రహాన్ని నాకు తెచ్చిస్తే నీకు 1,00,000 రూపాయలు ఇవ్వమని మహారాజా వారు చెప్పారు.
నేను డబ్బుతో పాటు ఎదురు చూస్తూ ఉంటాను.